బిడ్డకు ఆడపిల్లకు కన్న తండ్రి ఉంటే కొండంత ధైర్యం నాన్నకి కష్టం వచ్చింది నాన్నకి బాధ వచ్చింది నాన్న ఇంకసారి వచ్చిపో నానంటే స్వాతి నీకు జన్మనిచ్చిన నా బిడ్డ పండుగ నాడు పబ్బం నాడు పుట్టినింటికి ఎదురు చూసేది ఓ బాపు నువ్వు లేవు కానీ బాపు ఓ బాపు నన్ను ఎవరు వెళ్తారు బాపు ఓ బాపు నన్ను ఎవరు వెళ్తారు బాపు అని నా పిల్ల ఇంటికి ఎదురు చూస్తా ఉంటానమ్మా ఎదురు చూస్తా వెళ్ళిపోతున్నదే ఒక్కలు కాదు ఇద్దరు కాదు మమ్మల్ని అందరినీ సారి పెంచిన తల్లి రోజు ఒంటరి అయిపోతున్నది కొడుక బిడ్డ నా అమ్మ ఉన్నారయ్యా రూపము
రావాలి, అన్నదమ్ముల ఓకే అన్నవో రాజన్న నానే అన్న అన్నవో సాధారణం వెళ్ళిపోతున్నానే అన్నవో సాధారణం వెళ్ళిపోతున్నానే అన్న అన్నవో సాధారణం వెళ్ళిపోతున్నానే అన్న అన్నవో సాధారణం వెళ్ళిపోతున్నానే నలుగురు ఇక్కడ ఉండాలి, ఇక్కడ అందుబాటులో లేరు వాళ్ళు. దయచేసి కొంచెం దూరంగా ఉన్నారు. పక్క అయ్యా కొద్దిగా పక్కకు ఉన్నాను అన్న, కొద్దిగా పక్కకు. మరి తమ్ముడు సంతోష్ కూడా కాబట్టి ఈ అన్నదమ్ముల చేతుల మహేష్ అన్న పక్కకు కొడుకు అవుతాడు. మరి సమ్మన్న కొడుకు మహేష్ అన్న అలాగే ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఓకే ముగ్గురు అన్నదమ్ములు. మరి ఇంకొక సంబంధం బయట ఉన్నాడు, తను రావాలి. మరి అన్నదమ్ములు ఎందుకు పిలిచిందంటే ఈ అన్నదమ్ములు పిలిచిన కారణం ఏంటి చెప్పాలి. అన్నదమ్ముల కొడుకులు కూడా ఇక్కడ ఉన్నారు. మరి అన్న ఓకేనా? మరి వీళ్ళందరూ పిలిచిన కారణం ఏంటంటే వీళ్ళ చేతులకు చేతులకు అన్నా, ఎందుకంటే ఈ అన్న కొడుకు అవుతాడు. వీళ్ళందరి చేతులకు ఆ తండ్రి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఎవరనప్ప చెప్పుతున్నాయి అంటే వీళ్ళందరి చేతులకు నా ఒక్క బిడ్డ ఉంది, నా బిడ్డను మరవకు, నా బిడ్డ ఉంది, నా బిడ్డను మరవకు, నా ఒక్క బిడ్డ ఉంది, నా బిడ్డను మరవకు, నా ఒక్క బిడ్డ ఉంది, నా బిడ్డను మరవకు, వెళ్ళిపోతున్నాడే వెళ్ళిపోతున్నాను అల్లుడా, అల్లుడు రాకు అయ్యా, వెళ్ళిపోతున్నాను అయ్యా, అల్లుడా రాకు అయ్యా, వెళ్ళిపోతున్నాను అల్లుడా. ఈరోజు తండ్రి లేని బిడ్డ అవుతున్నది. కోపం వచ్చినా తాపం వచ్చినా కొట్టినా తిట్టినా కన్న తండ్రి ఉంటే కన్న తండ్రితో చెప్పుకుంటుంది. అటువంటి బిడ్డ నా బిడ్డ ఉంటుంది. అయ్యా నా బిడ్డ పైలమని నీ చేతుల్లో కప్ప చెప్తూ అయ్యా అయ్యా నా ఒక్క బిడ్డను కొట్టబోకు, తిట్టబోకు, నా ఒక్క బిడ్డను కొట్టబోకు, తిట్టబోకు, నా ఒక్క బిడ్డను కొట్టబోకు.
లేడు. తండ్రి అని ఏ కష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా నన్ను తలుసుకోని బిడ్డ ఏడు సాది నన్ను తలుసుకో